నమస్తే. మొత్తానికి మనం ప్రతిరోజు అడుగుతున్నాం కేటీఆర్ నువ్వు అక్కడ ఇక్కడ మాట్లాడు కాదు, ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మీడియా ముందుకు రావాలి అని. సో ఇవాళ మీడియా ముందుకు వచ్చిండు, కానీ ఏదేదో మాట్లాడిన తర్వాత మొత్తానికి జర్నలిస్టులు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినారు. దానికి ఆయన ఇచ్చిన రిప్లై ఏంటంటే, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది 2022లో, నేను కూడా బాధితున్నే అన్న యాంగిల్లో ఆయన మాట్లాడిండు. అంటే ట్యాపింగ్ జరిగిందని ఒక రకంగా ఒప్పుకుంటున్నాడు. రెండోది, నా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే, తప్పుగా మీన్స్ హీరోయిన్లని లేకపోతే ఇంకోటి అని మాట్లాడితే వాళ్ళ తాట తీస్తా, అది మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అని మాట్లాడుతున్నారు. సో దీని మీద మాట్లాడదాం. దీని మీద మొట్టమొదటిగా రెస్పాండ్ అయింది అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు, ప్రస్తుతం నా ముందున్నారు. సార్ నమస్తే. నమస్తే. సో మీరు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఏమైనా చేసుకోండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, హీరోయిన్స్ ఫోన్లు ట్యాప్ చేసినారు, భార్యల ఫోన్లు ట్యాప్ చేసినారు, మొత్తం దీన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినారు, ట్యాపింగ్ జరిగింది అని. సో ఇప్పుడు మీరు ఆ మాట కట్టుబడి ఉన్నారా? ఆయన ఏమో తాట తీస్తా అంటున్నాడు. డెఫినెట్గా ఆయన మాట్లాడింది కూడా మొదట నాకే మాట్లాడింది, కానీ మీకైతే నోటీస్ వచ్చింది, కానీ నాకైతే నోటీస్ రాలేదు ఇంకా. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐఎమ్ రెడీ టు ఫైట్ ఫర్ యూ. మీకేం సంబంధం లేదు, డిస్క్లైమర్ ఫస్టే నేను చెప్పిన, నేను నా మాటలు ఇవన్నీ కూడా చెప్పిన, క్లియర్గా చెప్తున్నా, నేను ట్యాపింగ్ ఉందని ఈ రోజు తను ఒప్పుకున్నాడు. మెసేజ్ వచ్చింది నాకు ఐఫోన్ కంపెనీ నుంచి అని చెప్పిండు. అంటే ట్యాప్ అవుతున్నట్టు, అంటే ఖచ్చితంగా ఎవరు వేస్తారు, సుప్రీమో అంటే ఇంక ఈయన కాదని అర్థమైపోయినట్టు. ఇంకా సుప్రీమో అంటే ఎవరో జనాలు అర్థం చేసుకోవాలి. కేటీఆర్ సుప్రీమో కాదు, కేటీఆర్ ఫోన్ ఆల్సో అండర్ సర్వలెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వలెన్స్ ఆన్ కేటీఆర్ మొబైల్? ఆబ్వియస్గా సుప్రీమో కేసీఆర్ ఉన్నట్టు తనే చెప్పిండు. మనం రెండోసారి అనుకుంటాం మాట్లాడినప్పుడు, తండ్రిని కాపాడతాడా లేకపోతే తండ్రిని ఇరికిస్తాడా అని కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు తాను కూడా సపోర్ట్ చెయ్యను అనే ఉద్దేశం, తండ్రికి సపోర్ట్ చేయను, నా ఫోన్ కూడా నువ్వు ట్యాప్ చేయించినావు అన్న కోపంతోన ఆయన నిరికిస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. తండ్రిని నిరికించినట్టే కదా. ఇప్పుడు తాను బాధ్యత తీసుకుంటే మరి అమెరికా వెళ్ళిపోయినకి రాదు కదా, ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద పార్టీని క్లీన్ చేసుకోవడానికి, క్లీన్ స్వీప్ చేసుకోవడానికి తన మాటలతో ఇంటెన్సిఫై చేస్తున్నాడు రోజు రోజుకు. అందరు ఎమ్మెల్యేలకు అందరికి అర్థమైంది, మాజీ మంత్రులకు అందరికి అర్థమైంది, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ గోయింగ్ టు ఎవాక్యుయేట్ ద పార్టీ. దాన్ని ఇంటెన్సిఫై చేస్తే కదా ఆయన హ్యాపీగా వెళ్ళిపోవడానికి, సంపాదించుకున్న దాన్ని ఎంజాయ్ చేయడానికి. 4-5 దేశాల్లో ఆస్తులు సంపాదించుకున్నారు, క్లియర్గా చెప్తున్నారు. 4-5 దేశాల్లో ఆస్తులు, పెద్ద పెద్ద రాయల్ విల్లాస్ కట్టుకున్నారు. ఒక్కొక్క ఇక్కడ దేశంలో కట్టుకున్నదే ఒక మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన సొంత ఊర్లో కరీంనగర్ దగ్గర, సిరిసిల్ల దగ్గర ఉంటుంది ఆయన ఊరు. కేవలం 26 ఏసీలు ఉంటాయి, ఒక 200 లారీల ఇసుకను వాడి ఆయన ఒక ఆకాశ హారమే నిర్మించుకున్నాడు. అడిషనల్ అడ్వకేట్ జనరల్. అది పేరు రామచంద్రరావు గారు, జే రామచంద్రరావు గారు. ఆయన 2018లో ఓపెనింగ్ చేసిండు. దాదాపు 200 లారీల ఇసుకను దాని కొరకు వాడడం జరిగింది. అంటే 26 ఏసీలు వాడుతున్నారు అందులో. అంటే ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఇంకా మరి యథా రాజా తదా ప్రజ. రాజు అట్లా ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆయన దగ్గర పనిచేసే అధికారులు ఇట్లున్నారు. మరి కోటాను కోట్లు కొల్లగొట్టి దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఓడిపోయి ఈడ ఏడు ముఖం వేసుకొని కూర్చునే దానికంటే తొందరగా దేశం వదిలిపెట్టిపోతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అందరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. లేడీ మంత్రి తల ఉందా అన్నాడు, అక్కడికి ఆగిపోయింటే బాగుండేది. ముఖ్యమంత్రి నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నాడు, తల లేదు, ఆయనకు ఒక స్టాండ్ లేదు అన్నట్టు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుకుంటూ ఇంకో మాట ఏమన్నాడు, మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తా అని అన్నాడు. ముఖ్యమంత్రిని తాట తీస్తారా ఎవరైనా? అంత ఉందా? అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఏంటంటే గైమ్ అని ఎంతమంది పడిపోయే వాళ్ళ మీద. ఒక లేడీ, ఒక స్త్రీమూర్తి అని కూడా తెలియకుండా, శత్రువు అయితే కావచ్చు నీకు, అసలు ఆమె మీద ఇంకొక అపవాదు ఉంది, తెలంగాణ ఉద్యమంలో మానుకోటల రాళ్ళే ఇచ్చిండ్రు ఉద్యమకారుల మీద అని. మరి ఆమెను పార్టీలకు తీసుకున్నదే నీవు కదా, క్లీన్ చిట్ వాషింగ్ పౌడర్ అని బీజేపీని ఎకసెక్కాలు చేస్తారు, టార్గెట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు చేసింది ఏంది, ఆమెను వాషింగ్ పౌడర్ నిర్మా అని ఆమెను క్లియర్ చేసి పంపించేసారు. ఆమెను కావచ్చు, కొండ మురళిని కావచ్చు. మరి ఆమె కొట్లాడింది, గెలిచింది, నేను తట్టుకున్నది, నీ పార్టీ హరాస్మెంట్లను తట్టుకున్నది, నీ ఫోన్ ట్యాపింగ్ను తట్టుకున్నది, ఆ ఫ్యామిలీ అంతా కన్న కష్టాలు పడ్డా సరే గెలిచి చూపించుకున్నారు, మినిస్టర్ అయినరు. ఆబ్వియస్గా గౌరవించాలి కదా, మన దేశ సంప్రదాయమే స్త్రీమూర్తిని గౌరవించడం. ఒక మంత్రిని పట్టుకొని తాట తీస్తా అంటే ఎంత అహంకారం. అంటే రోజు తినే పదార్థం ఏదైనా కొద్దిగా తక్కువ అయిందేమో, మీరు కూడా అన్నారు, అటువంటి పదార్థాలు ఏవైనా మరి
మంచిదో చెడ్డదో నాకు తెలియదు, ఆ పదార్థం తక్కువైనప్పుడు కంట్రోల్ తప్పుతుందా, లేకపోతే ఇంకా ఇంటెన్సిఫై చేసి ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే ఏమన్నా ఆలోచన ఉందా? న్యూస్ ఆఫీస్ ఎక్కడ ఉందని మనం అడిగినాం, దానికి ఆన్సర్ లేదు. అవును, ఇవన్నీ కూడా మనం స్ట్రైట్గా అడుగుతున్నాం. అవును. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే లోపలికి పోయిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కొరకు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకొని ఈరోజు 100% నాశనమే. ఇప్పుడు రాధాకిషన్ రావు లేకపోతే ప్రభాకర్ రావు అంటే ముసల్పీనుగల ఉంటే బయటికి వచ్చినా కూడా పెద్దగా ఉపయోగం లేదు. వీళ్ళు ఇంకా సర్వీస్ ఉన్నోళ్ళు, అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నారు, ఇంకో 2 స్టెప్పులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది వీళ్ళకు. వాళ్ళ జీవితాలు నాశనమైనాయి. ఇవి కాదు అన్నట్టు మరి రవిగుప్తా గారిని, డీజీపీ రవిగుప్తా గారిని గుంజుతాడు, మహేందర్ రెడ్డిని గుంజుతున్నాడు, సజ్జనార్ను గుంజుతున్నాడు. అంటే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమన్న దాని ఉద్దేశం. అంటే వాళ్ళకు తెలియకుండా జరిగిందనే కదా ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు పై అధికారులు డీజీపీ ఫోనే ట్యాప్ చేసిండు అంటే డీజీపీ బాధితుడు అయినప్పుడు ఇన్ వాట్ వే యు ఆర్ అఫెండింగ్ ది డీజీపీ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి కూడా తెలియదనే కదా అర్థం. ఆయన ఫోన్ ట్యాప్ చేసిండ్రు అంటే నువ్వు ఒక విభాగం ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు స్ట్రైట్ గా వీళ్ళెవరు వినరు. మేము చెప్పే పనులనే ప్రభాకర్ రావుని పెట్టుకున్నాడు, రాధాకిషన్ రావుని పెట్టుకున్నాడు, అంతే కదా. అదే వాళ్ళు అది కూడా రిటైర్ అయిన ఎంప్లాయీస్ ని పెట్టుకుని పని కానిచ్చినాడు. వీళ్ళు వినరానే. ఇప్పటికే రాధాకిషన్ రావు చెప్పిండు సుప్రీంకోర్టు ఆన్సర్ చేస్తున్నామని. అంటే బై ఎక్సీడింగ్ ది లిమిట్స్, బై అవాయిడింగ్ డీజీపీ అండ్ మెయిన్ స్ట్రీమ్, వీళ్ళు స్కిప్ చేసి డైరెక్ట్ ప్రగతి భవన్కి వెళ్ళిపోతున్నారు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ లింకులు డైరెక్ట్ అప్పటి సీఎం గారి దగ్గరికే ఉన్నాయి, అప్పటి పార్టీ సుప్రీమోకే ఉన్నాయి. దీని అర్థమైంది 5 సర్వర్లు పెట్టిండ్రు, 43 హార్డ్ డిస్కులు పగలగొట్టిండ్రు. మరి దాంట్లో ఉండే డాటా ఎంత టెరాబైట్లలో, ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్, ఎన్ని ఫోన్లు అంటే దానికి ఆన్సర్ ఎప్పుడు నా మొబైల్ కూడా సర్వేలెన్స్లో ఉంది. చలో అడ్మిటెడ్ ఫ్యాక్ట్ నీడ్ నాట్ ప్రూవ్డ్. హార్డ్ డిస్క్లు తీసుకుపోయి మూసీ నదిలో మొత్తం అన్ని కట్ చేసి ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసి వచ్చినారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? మరి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ బాధ్యతే కదా. ఆయన కన్సర్న్ మినిస్టర్, యాక్టివ్ ప్రెసిడెంట్, ఇవన్నీ ఆయన పదవులే కదా. బీయింగ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ he is too liable, he is to face the షాడో సీఎం. అసలు ముఖ్యమంత్రి ఏడున్నారండి ఇప్పుడు? ఫామ్ హౌస్ తప్పితే రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఢిల్లీ పోతున్నావు, కప్పం కడుతున్నావు అని. ఢిల్లీ పోయి కప్పం కడితే మహా అంటే ఒక 20 మంది ఆఫీసర్లు వెళ్ళొచ్చు, వాళ్ళ ఫ్లైట్ టికెట్లు. నువ్వు ఫామ్ హౌస్ పోతే దేవుడు అమ్మో ఎంత ఖర్చు, హెలికాప్టర్లు ఇక్కడ నుంచి అక్కడికి, ట్రాఫిక్ ఆపుడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ కోనికే, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కు రానికే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దానితో పోలిస్తే ఈయన ఒక వంతు కూడా ఖర్చు పెడుతుండో లేదో నాకైతే తెలియదు. 100% తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంకోటి ఏమంటుండంటే, నా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు, హీరోయిన్ల ఫోన్లు మేము ఎందుకు ట్యాప్ చేస్తాం, మాకేం సంబంధం, ఇట్లా మాట్లాడితే మర్యాదగా ఉండదని అంటున్నారు. స్ట్రైట్గా ఆయన్నే ఐపీఎల్ మ్యాచ్లో రకుల్ ప్రీత్ సింగ్ పక్కన పెట్టుకొని కూర్చున్నాడు. తర్వాత ఫారిన్ కంట్రీస్కి పోయినప్పుడు ఆమె ఫిగర్ వెనకాల క్లియర్గా వచ్చేటట్టు ఫొటోస్ వచ్చినాయి. ఏం అవసరం అసలు? షీఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ ఫ్యామిలీ మెంబర్, షీఈస్ నాట్ బిలాంగ్స్ టు తెలంగాణ ఎట్ ఆల్. ఇన్ వాట్ వే యు ఆర్? రకరకాల ఎలిగేషన్స్, ఏదో జిమ్లు ఉన్నాయి ఆమెకి ఇక్కడ హైదరాబాద్ లో అని రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ నిజమే కదా. నిజంగా మీరు కలిసి ఎన్నో చోట్ల ఎంతో మందితో కనిపించిండ్రు. కనిపించినప్పుడు దాన్ని ఎవరైనా కానీ వేరే ఉద్దేశంతో తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడైతే బయటపడ్డదో, ఇంతమందిని ఇంత హరాస్ చేసిన వాళ్ళు ఆఫీసర్లను డీజీపీనే వదిలిపెట్టట్లేదు, అప్పటి డీజీపీని వదిలిపెట్టట్లేదు, ఇప్పటి డీజీపీని వదిలిపెట్టట్లేదు. మరి మామూలు సామాన్యులను వదిలిపెట్టినప్పుడు నువ్వు హీరోయిన్లను వదిలిపెడతామని అందరికీ అన్ని చుక్కలను కలుపుకుంటూ పోతే ఒక పిక్చర్ వచ్చినట్టు అందులో తారక రామారావు, కేసీఆర్ పిక్చర్లు, సంతోష్ రావు పిక్చర్, హరీష్ రావు పిక్చర్ కలిసిపోతున్నాయి. ఈ చుక్కలను అందరు కలుపుకుంటూ పోతున్నారు ప్రతిరోజు. ఆ గ్యాప్లన్నీ నువ్వే ఫిల్అప్ చేసుకుంటున్నావు, ఎవరు మాట్లాడలేదు. నువ్వు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఊబిలో ఉన్నోడు ఎవడైనా సరే తొందరగా చచ్చిపోకూడదు, బయటపడాలంటే కదలొద్దంట. ఎప్పుడైతే కదలడం ప్రారంభిస్తాడో తొందరగా ఊబిలో కూరుకుపోతారంట. అట్లే నీ పరిస్థితి కూడా అట్లే ఉంది. ఊబిలో కూరుకుపోతున్నావు నువ్వు, రోజుకు అనవసరమైన స్టేట్మెంట్లు ఇస్తున్నావు, నీవు అడ్మిట్ అవుతున్నావు. నీకు మెసేజ్ వచ్చిందని, సర్వేలెన్స్లో ఉంది నీ నా ఫోన్ అని నాకు వచ్చిందని చెప్పినప్పుడు మరి నువ్వు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నావు? నువ్వు యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ కామన్ మ్యాన్. ఎట్ దట్ టైమ్ యు ఆర్ క్యాబినెట్ మినిస్టర్, షాడో సీఎం, ఇన్ని పవర్లు ఉన్నాయి, ముఖ్యమంత్రి కొడుకు నువ్వు. ఇవన్నీ కూడా అంటే మీ ఉద్దేశం ప్రకారం ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు మనం కూడా అదే కదా. ఇప్పుడు మనకు ఐఫోన్స్ ఉన్నా కూడా మనకి మెసేజ్ రాగానే సంథింగ్ ఏదో జరుగుతున్నదని. మన ఎలక్షన్స్కి ముందు కూడా చాలా మందికి ఈ మెసేజ్లు వచ్చినాయి, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని. మరి ఆయనకు కూడా వచ్చిందంటే ఆయన ఫోన్ ఎవరు ట్యాప్ చేసి ఉండాలా?
అంటే ఇది ఇప్పుడు 100% కనబడుతున్నది క్లియర్ గా పిక్చర్. అదే సుప్రీమో అన్నారు కదా రాధాకిషన్ రావు రిమాండ్. కేసీఆర్ ఎందుకు చేస్తాడు? కేసీఆర్ కొడుకు ఫోన్ చేస్తాడా? కేసీఆర్ కొడుకు ఎటుపోతున్నాడు, ఏం చేస్తున్నాడు? మనం అనుకుంటున్న ఈ ఉదంతాలు అపవాదులు ఏమనుకుంటారో మరి ఆయన ఉద్దేశంలో ఇవన్నీ ఏంటి రూమర్లు ఇవన్నీ నిజం అనుకొని ఆయన కొడుకుని కాపాడుకునే ఏమైనా ప్రయత్నం చేసిండేమో. మరి సంతోష్ రావు ఉన్నాడు, మళ్ళీ సంతోష్ రావు ఉన్నాడు. ఎంతో జుగుప్సాకరమైన వార్తలు వినబడుతున్నాయి. మనం మాట్లాడకూడదు సభ్య సమాజం ముందర, అటువంటి వార్తలు కూడా వినబడుతున్నాయి. కానీ మనం ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నాం? అవన్నీ ఎందుకు చెప్పట్లేదు అంటే సభ్య సమాజం కూడా మెచ్చదు, చెప్తే కూడా మనం కూడా మెచ్చదు. అంత అసహ్యకరంగా వీళ్ళ సంబంధాలు అంటే ఒకరితో ఎక్సీడ్ అయ్యి ఇంకొకరితో అట్లాంటివి నువ్వు వాడికొక్కడికి ఎందుకోతావు, నా దగ్గర కూడా రావాలి అన్న అసహ్యకరమైన అస్పృశ్య సంబంధాలు ఇందులో ఉన్నాయి. అవి మాట్లాడకపోతే కూడా మనకు కూడా కొంచెం బాగుంటుంది, శోభ ఉంటుంది. లేకపోతే మన క్యారెక్టర్ కూడా డిమోరలైజ్ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి కంట్రోల్గా మాట్లాడుతున్నాం ఇప్పటికి కూడా. ఇంత జరిగినా కూడా తప్పించుకునే తీరుగా ఎంతసేపు తప్పించుకుంటావు? డెఫినెట్గా ప్రభాకర్ రావు వచ్చినాక నీవో మీ అయ్యానో ఫిక్స్ అవుతారు. నువ్వు లీగల్ నోటీసులు పంపిస్తే ఏమవుతుంది? చిన్నపిల్లని దొడ్డికి తీసేని కూడా మనకి స్ట్రైట్గా చెప్తున్నా నేను. నీవు పంపించే లీగల్ నోటీసులు మీ చెల్లె కూడా పంపించింది. ఎక్సైజ్ పాలసీలో మార్చినప్పుడు ఢిల్లీ సౌత్ ఎంపీ మాట్లాడినప్పుడు వాళ్ళ మీద పరువు నష్టం దావానే వేసారు. కన్ఫైన్ కాలేదు లీగల్ నోటీసులకు. లీగల్ నోటీసులకు ఆన్సర్ ఇస్తారు. అందరికి నేను కూడా సజెస్ట్ చేస్తున్నా, మీరు ఇచ్చే మీకు వచ్చిన లీగల్ నోటీస్ను మీరు ఇచ్చే రిప్లైని సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు పంపించండి, సిబిఐకి పంపించండి, సిజేఐ తెలంగాణకు, సిజే ఇండియాకు, అందరి చీఫ్ జస్టిస్ హానరబుల్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు తెలంగాణ జడ్జిలకు అందరు కూడా ఆయన పంపిండు కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు షోలో కూడా, మన ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి కేసులో అందరి జడ్జిలకు ఆయన డివిడీలు పెన్ డ్రైవ్లను పంపినట్టు, పోస్ట్లో పంపినట్టు మీరు కూడా అందరూ పంపించండి. ఇప్పుడు అర్థమైపోతుంది వాళ్ళకు కూడా, వాళ్ళ ఫోన్లో కూడా ఉన్నాయా లేదా అనేది వాళ్ళు ఎగ్జామిన్ చేసుకుంటారు. ఆర్డర్ చేస్తారు వాళ్ళు కూడా. నిజంగా ఏ జరిగి ఉంటే నేను డిమాండ్ చేస్తున్నా అంటున్నా, నేను డిమాండ్ చేస్తున్నా దీని మీద ఎంక్వైరీ జరగాల పెద్ద ఎత్తున. 2014 ముందు ఫోన్లు అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి, బయటికి తీయాలంటుండు కదా. నేను డిమాండ్ చేస్తున్నా అంటుండు కదా. ఇంత అమాయకంగా మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా నేను, నిద్ర పోయేటోని లేపొచ్చు, నిద్ర నటించేటోని ఎవరు లేపలేరు. 2004 నుంచి 2014 వరకు ఒకవేళ సెల్ ఫోన్ ట్యాపింగ్స్ అయ్యి ఉంటే, ఫోన్ హ్యాకింగ్స్ అయ్యి ఉంటే హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్డరింగ్ ప్రోబ్? 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు దరిద్రం మీదే కదా. తెలంగాణ ప్రజలకు పట్టిన శని దరిద్రం మీ గవర్నమెంటే. వై యూ ఫెయిల్ టు ఆర్డర్ ఫర్ ఎ ప్రోబ్? ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఈ రోజు వచ్చి ముసలి పులి కడియం కథలు చెప్పుకుంటా, నా దగ్గర రా, ఇది నీకే ఇస్తా, పోతే తినేస్తా, అట్లా అన్ని స్టోరీలు చెప్పుకుంటా వస్తున్నావు. ఏది కూడా ఒక్కటి కూడా మేము పెట్టుకున్న చుక్కలేమో అన్ని మ్యాచ్ అవుతున్నాయి, నువ్వు పెట్టే చుక్కలేమో ఒకటి శ్రీలంక పోతే, ఒకటి పాకిస్తాన్ పోతే, ఒకటి బంగ్లాదేశ్ పోతుంది. మరి అక్కడ కూడా సర్వర్లు ఉన్నాయో మాకు తెలియదు. అందుకే నీవు ఇప్పుడు పాయింట్ ఎక్కడ అంటే వీళ్ళు తడబాటేనా, తప్పు చేసినారు కాబట్టి తడబాటు, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ఏ రోజైనా అంత దైన్యం ఆయన ఫేస్ లో ఉండిందా? ఒక యంగ్ లీడరు ఎంత చార్మ్ ఉండేది, ఎంత తేజ్ ఉండేది. అంటే జనాలను కలుపుకుపోయే ప్రయత్నం కొద్దో గొప్ప చేసినట్టు నటన అయినా కానీ ఆ నటన కూడా నందమూరి తారక రామారావును తలపించేది. ఆయన పేరు పెట్టుకునే అజయ్ కుమార్కి. ఈ అజయ్ గారు మరి ఉన్నపలంగా అపరిచితునిలాగా మారిపోయినాడు. ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాం, ముఖం మీద నెత్తురు సుక్కలేదు, మొత్తం పాలిపోయి ఉంది, ఇబ్బంది పడుతున్నాడు. మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఒక మహిళా మంత్రిని అనగూడని మాటలు తోలు తీస్తా అన్నాడు. ఏంది అది? ఏమన్నా ఇప్పుడు సామాన్యుడిని నేను మాట్లాడితేనే నీకు అంత కోపం వస్తే, బీయింగ్ ఏ మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ ఫర్ తెలంగాణ, నువ్వు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళకి ఎంత బాధ అవుతుంది? సామాన్యులను మాట్లాడితేనే ఇబ్బంది పడుతున్నారు. మరి ఒక మంత్రి, మహిళా మంత్రి, ఆమెకు కుటుంబం ఉంది, ఆమెకు పిల్లలు ఉన్నారు, మనవన్లు ఉన్నారు, మనవరాన్లు ఉన్నారు, ఆమెను సభ్య సమాజం ముందు తోలు తీస్తా అంటే ఈ ప్రజలు కూడా తయారు కావాల్సి వస్తుంది తోలు తీయనికే. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎంక్వైరీ ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ప్రభాకర్ రావు వస్తున్నాడు అన్నారు కానీ మళ్ళీ ఆగిపోయింది అని అంటున్నారు. కేసీఆర్ ఏమైనా ఆపుతుండొచ్చా? నువ్వు అక్కడనే ఉండు, నువ్వు వస్తే మళ్ళీ నా పేరు చెప్పాల్సి వస్తుంది, నువ్వు క్యాన్సర్ ట్రీట్మెంట్ అని అక్కడనే ఉండు అని ఏమైనా దాని ద్వారా ఏమైనా తప్పించుకునే పరిస్థితి? ప్రభాకర్ రావు అనే వ్యక్తి తొందరగా వస్తే ఆయన చెప్పే స్టేట్మెంట్ ప్రకారం ఒకరి మీదకి వస్తుంది కేసు. ప్రభాకర్ రావు ఏమాత్రం లేట్ చేసినా
సుప్రీమో నలుగురు కాబట్టి నలుగురిని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఏదో మెచ్యూర్డ్ ఫంక్షన్ కాదు, ఇది పిల్ల పెద్ద మనిషి అయిన ఫంక్షన్ కాదు, ఇది పెళ్లి పిలుపు కానే కాదు. నెక్కడ పట్టుకొచ్చి కాలర్ పట్టుకొని వచ్చి లోపల నూకి ఎగ్జామిన్ చేయాలి. ఓకే, తెలంగాణ యాసలో చెప్తున్నా, కాలర్ పట్టుకొని వచ్చి బొక్కల దొబ్బి ఎగ్జామిన్ చేయాలి. ఏంది ప్రైవేట్ లైఫ్లలో అంతర్జాతీయ కుంభకోణమా ఇదేమని అంటాడు. అంతర్జాతీయ కుంభకోణంకి వ్యక్తుల మధ్య ఒక వ్యక్తికి జరిగిన అవమానం, వ్యక్తికి జరిగిన అబ్యూజ్, కాన్స్టిట్యూషనల్ అబ్యూజ్, ఫండమెంటల్ రైట్ ఇన్ఫ్రింజ్ అయితే నువ్వు దాన్ని తీసుకుపోయి అంతర్జాతీయ కుంభకోణం అయితేనే అరెస్ట్ చేయాలనా? దెర్ ఇస్ అ ప్రొసీజర్. 7 years ఇంప్రిజన్మెంట్ కంటే ఎక్కువ ఉంటే ఏదైనా అఫెన్స్ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ 41 years నోటీసే అవసరం లేదు. స్ట్రైట్గా మీ దాంట్లో బెయిలబుల్ అఫెన్స్లల్లో ఎంతమందిని లోపలేసలేరు? బెయిలబుల్ అఫెన్స్లా కోర్టులు రిమాండ్ రిజెక్ట్ చేసినాయి. ఇది బెయిలబుల్ అఫెన్స్లో ఎట్లా తీసుకొస్తావు నువ్వు అని చెప్పి చివాట్లు పెట్టిన సంఘటనలు ఉన్నాయి అప్ టు 2023. ఇప్పుడు లీగల్ టర్మినాలజీ నీకు తెలియకపోతే, లీగల్ కాన్సిక్వెన్సెస్ నీకు తెలియకపోతే, ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ వెనక ముందు చూస్తుంటే ఎందుకు చూస్తారు? ఏం అవసరం ఉంది? వాళ్ళు ఏమైనా దేశానికి ఏమైనా ఊడబొడిచినరా? రాష్ట్రాన్ని ఏమైనా అప్పులపాలుగా వేయకుండా కాపాడినరా? లేకపోతే ప్రాజెక్టులు పిల్లర్ పోతే బిగ్గర పట్టుకొని తండ్రి కొడుకు ఆపినరా పగల కొట్టకుండా? ఏమైనా అది కొసరికి ఏమైనా వేసిర్రా? మెగా కృష్ణారెడ్డి మొత్తం కట్టుకుంటూ ఈ 3 పిల్లర్లు ఏమైనా ఉచితంగా కట్టించిందా? కట్టియలే కదా. మరి డిజైన్ ఇంజనీర్లను కాదని డిజైన్ నువ్వు మారుస్తావు, మీ అయ్య మార్చే. నువ్వేదో అది పెద్దగా డిసెంబర్ కంటే ముందే, ఎలక్షన్ల కంటే, రిజల్ట్ కంటే ముందే నీళ్ళు ఇచ్చింది మీరు. ఈరోజు వచ్చి మళ్ళీ డ్రామాలు ఆడుతుర్రు. నీళ్ళు ఎవరు ఆపినరు? నీళ్ళు ఎందుకు ఆపరు? హైదరాబాద్కు నీళ్ళు ఎందుకు ఇయ్యరు? అందరికీ తెలుసు, అంతర్జాతీయ న్యాయం ప్రకారం ఫస్ట్ త్రాగునీటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. త్రాగునీరు కూడా లేకపోతే నీళ్ళు కూడా లేవు. రేవంత్ రెడ్డి పుణ్యాన మొత్తం నీళ్ళు అంతా ఎండబెట్టుకున్నారు. బెంగళూరులో ఎండబెట్టుకున్నారు కదా. అట్లా బెంగళూరులో జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణకు కూడా ఆపాదించాలి. ఆ ఉన్న 4 నీళ్ళు ఎట్లా పంటలు అయిపోయినాయి. ఆ పంటలకు ఇప్పుడు నీళ్ళు వదిలినా కానీ పంటలు కొద్దో గొప్ప అన్నీ సఫిషియెంట్గానే వచ్చినాయి. పంటల కోతలు అయిపోయినాయి. ఇంకెక్కడైనా మిగిలింటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చే మిషతోన ఆ నీళ్ళను కూడా ఇడిపించేసి తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి తెలంగాణలో క్రియేట్ చేసి ఇంకా మళ్ళీ ఒకసారి బురద తల్లే ప్రయత్నం తప్ప ఇందులో ఏం లేదు. మిమ్మల్ని ఎవరు వదలమన్నారు నీళ్లు? పిల్లర్ ఏమైనా ఊక పర్రనే కదా వచ్చింది, కొట్టుకుపోయింది ఆ ప్రాజెక్టు. మరి ఎందుకు వదిలినరు నీళ్లు? అది తప్పు చేసింది మీరు. తప్పును తప్పుగా ఒప్పుకుంటే కనీసం భవిష్యత్తు అయిన ఉంటుంది. లేదు తప్పును మసిపూసి మారడికాయ చేసి అదేదో హాలీవుడ్ సినిమా చూపించిన కేకే మహేందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళి కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా కంప్లైంట్లో టోటల్గా కేసీఆర్ఏ చేసిందని కూడా చెప్పలేదట. నిన్న నాకు కేకే మహేందర్ రెడ్డి వచ్చిండు, దీని మీద ఎంక్వైరీ చేయాలి మీరు అని డీజీపీని అడిగారట. మీరు ఎట్లా ఇస్తారు, మీకు లీగల్ నోటీస్ పంపిస్తా అంటున్నా. అంటే వాళ్ళకి రైట్ లేదా? క్లియర్గా ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వకూడదు. మీరు డిఫాక్టో కంప్లైంట్స్ని థ్రెటన్ చేస్తున్నారు లీగల్ నోటీసులు ఇచ్చి. ఏం చెప్తారు అంటే పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుర్రు? ఇప్పుడు నన్ను కుక్క నక్క అనే మాటలు వాడిండు. నేను డిఫాక్టో కంప్లైంట్ నేను ఇచ్చిన ఫస్ట్ 8వ తారీఖు నాడు శివరాత్రి రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన. నా షో చేసిండ్రు అని చెప్పి మీకు ఇచ్చిండ్రు, నోటీస్ ఇచ్చిండ్రు. అంటే థ్రెటన్ చేసినట్టు కాదా? సాక్షులను బెదిరించినట్టు కాదా? ఈయనని వదిలిపెడితే ఇంకేమైనా చేయొచ్చు, ఎవరినైనా ఇబ్బంది పెట్టొచ్చు, ఇంకా బెదిరించే కార్యక్రమాలు ఏదైనా చేస్తే చేసి ఉండొచ్చు. ఈ పిట్ట బెదిరింపులకు ఈ ఊగ దానిలోకి ఎవరు బెదిరుకోరు. ఎంతసేపు ఉన్నా కానీ అక్కడ కూర్చొని మాట్లాడాల్సిందే. ఇంతకుముందు లాగా మరి ప్రజా దర్బార్ వెళ్ళినట్టు రోడ్ల మీదకి ఎందుకో రావట్లేదు, రోడ్ షోలు ఎందుకో చేయట్లేదు. ఇంకొకటి కూడా ఈయన చాలా మాట్లాడిండు అప్పట్లో, వందే భారత్ ట్రైన్ అంటే అదే ట్రైను అదే జెండా ఎన్నిసార్లు ఊపుతావు అన్నాడు. మరి ఎల్బీ నగర్ దగ్గర ఒక్కటే ఫ్లైఓవర్, అది ఇటు నుంచి అటు నుంచి 10 సార్లు ఓపెన్ చేసినావు నువ్వు, దానికి నీకు వర్తించదా? అంటే మనం నేను ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్ అంటే, మనం మాట్లాడేది మందిని తిట్టనీకనే, మన నోరు ఉన్నది, మనం చేసేది మన ఇష్టం ఉన్నట్టు మనం చేద్దామన్న ఒక యంగ్ లీడర్ ఖచ్చితంగా గాడి తప్పిండు. దానికి తప్పు తల్లిదండ్రి వహించాల్సిందే. కేసీఆర్ చేసిన తప్పే ఇది. మొదటనే 4 నెత్తికి పెట్టి 4 అప్పరిచ్చి ఇంట్లోకి వెళ్ళి బయటకు పోకురా, ఇక్కడ తిరగకరా అని అంటే కేసీఆర్కి ఈ సమస్యనే రాకుండే. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అరుణ్ అడ్వకేట్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు, గతంలో మాట్లాడిన మాటలు అన్నీ మనం పరిశీలిస్తే ఎక్కడో గాడి దప్పుతున్నాడు, పార్టీని ఇంకా ఆగంలోకి నెట్టేస్తున్నాడు అన్నదైతే క్లియర్గా అర్థమవుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.